హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరియన్ విన్ను బ్లాగ్స్. ఏంటి ఎక్కడికో వచ్చేసింది, ఏదో చూపిస్తుంది, ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఇవాళ పిజ్జా రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఓన్లీ పిజ్జాస్ మాత్రమే చేస్తారు, పిజ్జాస్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. అదిగోండి, మేమైతే 2 పిజ్జాస్ ఆర్డర్ ఇచ్చాము, రెడీ చేశారు. ఇప్పుడు అవైతే అందులో చూసారా, మన వైపు పొయ్యిల్లా ఉంటాయి కదా, అందులో అయితే పెడతారు. యాక్చువల్లీ మన వైపు అయితే పిజ్జా ఆర్డర్ చేస్తే ఎప్పుడుదో ఫ్రిడ్జ్లోదో పాతదో ఇప్పుడుదో తీసుకొచ్చేసి అలా ఓవెన్లో పెట్టేసి ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఇలా కాదండి, మనం ఆర్డర్ చేస్తాం కదా, మనం ఆర్డర్ చేయగానే మన ముందే మైదా ముద్ద తీసి మన కళ్ళ ముందే చేసి, అదిగో ఇప్పుడు ముందు ఫోటోలో చూపించాను కదా, చేసి పెట్టారు. అలా మన కళ్ళ ముందే చేసి అందులో అయితే పెడతారండి. పెట్టిన ఒక 10 మినిట్స్ తర్వాత పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బయట ఏంటి ఎప్పుడెప్పుడో తినడం కన్నా ఇలా నేచురల్గా చేసే తినడం బెస్ట్ కదండి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ, కాస్ట్ ఎక్కువైనా సరే పిల్లలకి ఇదే హెల్దీ కదా. సో మేము ఎప్పుడైనా పిజ్జా తినాలి అనిపిస్తే ఇక్కడికే వస్తాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే హెల్దీ కదా, పిల్లలకి మళ్ళీ ఎప్పుడో పెడితే హెల్త్కి మంచిది కాదు కదా అని ఇక్కడికే వస్తాము. అదిగోండి మా 2 పీసెస్ అయితే వచ్చేసాయి. ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నాకు మా పాపకి బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. బయటకి ఎక్కడికైనా తినడానికి వెళ్తున్నామంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఆ ఫుడ్ అయితే తిని. పిజ్జా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మన వైపు కన్నా ఇక్కడ పిజ్జానే నచ్చింది నాకు, బాగుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.